నిన్న లోక్సభలో కాంగ్రెస్కి చెందినటువంటి మహిళా ఎంపీలు చాలా ఓవర్ యాక్షన్ చేశారు. అదేదో బ్రతుకు నేర్చినమ్మ కొట్టి ఏడుస్తుంది అనే విధంగా నిన్న వాళ్ళు జ్యోతిమణులను, వర్ష గైక్వాడ్ వీళ్ళిద్దరితో పాటు మరికొంతమంది మహిళా ఎంపీలు, పురుష ఎంపీలు అందరూ కూడా వచ్చి నిష్కాంత్ దూబేతో విపరీతంగా వాగ్వాదం చేసి ఆయన్ని కొడతారో పక్కన పెడితే ఈ పక్కనే ఉన్నటువంటి నరేంద్ర మోదీ గారి సీట్ దగ్గరికి చుట్టూ వచ్చేసి చాలా పెద్ద వివాదం చేశారు. ఇక నరేంద్ర మోదీ సభలోకి రావాల్సినటువంటి సమయంలో వీళ్ళు విపరీతంగా ఇక్కడ దాడులకు ప్లాన్ చేశారు. ఇంక ఏం జరగకముందే, నరేంద్ర మోదీ రాకముందే ఆయన సీటు చుట్టూ చేరి పెద్ద వాగ్వాదం చేశారు. నిషికాంత్ దూబేతోనేమొచ్చేసి విపరీతంగా వాగ్వాదం పెట్టుకున్నారు. చివరికి ఎంతలా వచ్చిందంటే కాంగ్రెస్కి చెందినటువంటి దూపేంద్ర కూడా వస్తే కానీ వాళ్ళు వెళ్ళలేదు. వాళ్ళు వచ్చి ఇరు వర్గాలని చెదిరించి ఎటువారినట్టు పంపించారు ఆయన. దీనికి మళ్ళీ ప్రియాంక గాంధీ ఏమొచ్చేసి వాళ్ళు ఎలా పారిపోయారు అంటే బుల్లెట్ ట్రైన్ కంటే వేగంగా పారిపోయారు బీజేపీ ఎంపీలు. నరేంద్ర మోదీ గారు వస్తారు అనుకున్నాము, మేము రాలేదు. ఆయన వస్తారు, ఏదో చెప్తారు అనుకున్నాము, కానీ ఆయన రాలేకపోయారు. ఇదేనా నరేంద్ర మోదీ గారి విధానం అన్న విధంగా మాట్లాడుతుంది ఈవిడే అక్కడ మహిళా ఎంపీలతో ఈ విధంగా చేయించి అక్కడే ఇంక రావాలి ఆయన. మరి ఈ విధంగా వాళ్ళు కొట్టుకుంటే ఏం చేస్తారు? దాంతో సభ వాయిదా వేశారు. ఓం బిర్లా గారికి మరేం అర్థం కాలేదు. సభ వాయిదా వేయకపోతే వీళ్ళు ఆగరు. వీళ్ళు ఒక పక్క ప్లాన్తో వచ్చారు. అంటే నరేంద్ర మోదీని ఎవరము మనము ఎలాగో ఎదుర్కోలేము, మహిళా ఎంపీలతోనే ఎదుర్కొందాము. మహిళలు అయితే ఆయన టచ్ చేయడు కదా, ఎవరిని ఆయన టచ్ చేయడు. సో ఈ విధంగా దాడులు చేస్తే మనం మాటలతో దాడులు చేయొచ్చు, కానీ చేతలతో దాడులు అంటే ఎట్లా?